హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు ప్రీవియస్ వీడియో చూసింటే సౌత్ కొరియా డాక్యుమెంట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ యూ రిక్వైర్ అని. సో ఈ వీడియోలో జపాన్ వీసా కోసం అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు నమ్ముతారా జపాన్ వీసా 1800 రూపీస్లో వస్తుంది అంటే? ఎస్, మీరు విన్నది నిజమే. సో 1800 రూపీస్కే మన జపాన్ వీసా వస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీసాస్ ఇన్ ద వరల్డ్. సో లెట్స్ సీ ఏం డాక్యుమెంట్స్ కావాలి అని. ఫస్ట్ యూ రిక్వైర్స్ అ పాస్పోర్ట్. మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి అండ్ 3 బ్లాంక్ పేజెస్ అయితే డెఫినెట్గా ఉండాలి. పాస్పోర్ట్ యొక్క ఫస్ట్ పేజ్, పాస్పోర్ట్ యొక్క లాస్ట్ పేజ్, వైట్ అండ్ బ్లాక్ జెరాక్స్ సరిపోతుంది, అది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఫోటో రిక్వైర్మెంట్స్ వచ్చేసి డైమెన్షన్స్ 2 inches into 2 inches, బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. అండ్ ఇవి హార్డ్లీ ఒక 3-4 ఫోటో కాపీస్ సరిపోతాయి. ఇవి వేరే ఏ కంట్రీస్కి మోస్ట్లీ యూజ్ అవ్వదు. సో 3-4 తీసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ కావాల్సింది కవరింగ్ లెటర్. కవరింగ్ లెటర్ A4 షీట్ పైన రాస్తే సరిపోతుంది, బట్ బిజినెస్ చేసే వాళ్ళు కంపెనీ లెటర్ హెడ్ పైన రాయండి. అండ్ యూ నీడ్ డీటెయిల్డ్ ఐటనరీ యూ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ ద VFS. సో జపాన్ వీసా అప్లికేషన్ ఫామ్ ఇది ఎలా ఫిల్ చేయాలని కాసేపు అయినాక చూద్దాం. సో నెక్స్ట్ మీకు కావాల్సింది బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ ఒక 6 monthsది సరిపోతుంది. అండ్ మినిమం బ్యాలెన్స్ అట్లీస్ట్ ఒక 2.5 lakhs అనేది మీరు మెయింటైన్ చేయండి ఫర్ జపాన్ వీసా. అండ్ బిజినెస్ చేసేవాళ్ళు కంపెనీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో యువర్ పర్సనల్ బ్యాంక్ స్టేట్మెంట్. సో దానికి బ్యాంక్ స్టాంప్ అండ్ సీల్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యూ ఆల్సో హ్యావ్ టు సబ్మిట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అండ్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో యువర్ పర్సనల్ ITR. మీరు హోటల్ బుకింగ్స్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్, వీటి బుకింగ్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ డోంట్ బుక్ యువర్ ఫ్లైట్స్ ఒరిజినల్లీ. మీరు డమ్మీ టికెట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయొచ్చు, హోటల్ కానివ్వండి, ఫ్లైట్ కానివ్వండి. బికాస్ ఒక్కొక్కసారి వీసా ప్రాసెస్ అనేది కొంచెం డిలే అయ్యి మీ ట్రావెల్ డేట్ ఒక్కొక్కసారి క్రాస్ అయిపోతుంది. సో డూ నాట్ బుక్ యువర్ ఫ్లైట్ ఒరిజినల్లీ. సో డూ నాట్ బుక్ యువర్ ఫ్లైట్ ఇన్ అడ్వాన్స్. టేక్ ఎ డమ్మీ టికెట్ which is around 800 to 1000 rupees. That is enough for your visa process. అండ్ జాబ్ చేసే వాళ్ళు మీరు డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో లీవ్ శాంక్షన్ లెటర్ ఇవి సబ్మిట్ చేయాలి. NOC సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో GST సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇవైతే పాన్ కార్డ్స్ ఇవి సబ్మిట్ చేయాలి మీరు. అండ్ ఫర్ కిడ్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ బోనాఫైడ్స్, లీవ్ లెటర్ అండ్ ఆల్సో యూర్ స్టూడెంట్ ID కార్డ్స్. సో వన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ అయ్యాక దగ్గరున్న VFSకి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళు VFS నుంచి చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో విత్ ఇన్ హార్డ్లీ 4 to 10 days మీకు ప్రాసెస్ అయిపోయి మీకు VFSకి వస్తుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీసా ప్రాసెస్కి మీకు 1800 ఖర్చు అవుతుంది అని. సో మీరు దగ్గర ఉన్న VFSలో మీరు సబ్మిట్ చేసి ఇన్ కేస్ మీకు ట్రావెల్ డిస్టెన్స్ తక్కువనే ఉంటే మీరు VFSకి కొరియర్ ఛార్జెస్ 550 అనేవి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. వీసా ఫీ పే చేయండి, VFS ఛార్జెస్ పే చేయండి, లైక్ అరౌండ్ 1100 పే చేసి వన్స్ వీసా మీకు వచ్చేసింది అంటే మీకు మెసేజ్ వస్తుంది. మీరు జస్ట్ VFSకి వెళ్ళి పాస్పోర్ట్ వీసా అనేది మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ సేవ్ 500 more ఇన్ దిస్ ప్రాసెస్. VFS అనేది మీకు కొంచెం దూరంగా ఉంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ కొరియర్ ఆప్షన్. అది మీకు ఇంటికే వచ్చేస్తుంది కొరియర్. వాట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇస్ వన్ పాస్పోర్ట్, ఫోటోగ్రాఫ్స్, కవరింగ్ లెటర్, ఐటనరీ, హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్. And for business you need GST certificates, NOC certificates, ITR, and people who are employees, employment certificate, leave sanction letter, and for kids bona fide leave certificate and ID cards. Once these documents are prepared మీరు VFSకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చు. వీసా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని ఇప్పుడు చూద్దాం. సో ఇది జపాన్ వీసా అప్లికేషన్ ఫామ్. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 45 into 35 mm పాస్పోర్ట్ సైజ్ ఉంది. అది మీరు పట్టించుకోవద్దు. 2 into 2 inches ఫోటోగ్రాఫ్ అనేది మీరు తీసుకొని అది మీరు VFSకి మీరు పంపించండి. సో వీసా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సర్నేమ్, పాస్పోర్ట్లో ఉన్నట్టు మీ సర్నేమ్ అనేది మీరు ఫిల్ చేయండి. గివెన్ నేమ్ ఏముంది అనేది పాస్పోర్ట్లో ఎలా ఉందో అలా ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా అదర్ నేమ్స్ ఉంటే అవి మెన్షన్ చేయండి. ఇఫ్ ఏమి లేకపోతే అది అలా వదిలేసేయండి. సో పాస్పోర్ట్ చూసి మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, ఇంకా మ్యారిటల్ స్టేటస్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్ చేయండి. అండ్ మీరు టిక్ మార్క్ పెడితే సరిపోతుంది. అండ్ నేషనాలిటీ, పాస్పోర్ట్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఈ డీటెయిల్స్ అని పాస్పోర్ట్ ని చూసి అయితే ఫిల్ చేయండి. పర్పస్ ఆఫ్ విజిట్ టూరిజం అని పెట్టండి. అండ్ ఇంటెన్ లెంత్ ఆఫ్ స్టే అంటే మీరు ఎన్ని డేస్ అయితే ఉండాలనుకుంటున్నారో ఆ డేట్స్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఏంటి అంటే మీరు జపాన్ ఫస్ట్ ఏ ప్లేస్ లో వస్తున్నారు అని ఆ ప్లేస్ పేరు అయితే మీరు మెన్షన్ చేయండి. జపాన్ లో మీరు ఎక్కడైతే స్టే చేద్దాం అనుకుంటున్నారో ఆ హోటల్స్ అండ్ అడ్రస్ అనేవి అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయండి. ఇదైతే కిడ్స్ సెక్షన్ కోసం. వాళ్ళ పేరెంట్స్ ఆక్యుపేషన్ ఏంటి, బిజినెస్ ఏంటి, ఆ ప్రొఫెషన్ డీటెయిల్స్ అనేవి అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ జపాన్ నుంచి మీకు ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారు అంటే వాళ్ళ డీటెయిల్స్, అడ్రస్ అనేవి అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ మీకు కొన్ని కాలమ్స్ ఉంటాయి. అందులో మీరు ఎప్పుడైనా ఏమైనా క్రైమ్ లో మీరు ఏమైనా కమిట్ అయ్యారా, లేకపోతే 1 year నుండి ఏమైనా ఇంప్రెజన్మెంట్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఉంటే వాటి అన్నిటికీ నో అని పెట్టండి. సో వన్స్ మీరు ఇది ఫిల్ చేశాక మీకు కిందన ఒక కాలం లెక్క ఉంటుంది. అక్కడ మీరు మీ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఇంకా సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అనేది మీరు రాయాలి. ఈ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేద్దాం అనుకున్నారో జస్ట్ 1 day ప్రయర్ డేట్ మాత్రమే రాయండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరైతే సిగ్నేచర్ చేయండి. సో ఇది వీసా ఫిల్ చేసే ఫార్మాట్. మిస్టేక్స్ ఏం లేకుండా కరెక్ట్గా ఫిల్ చేయండి. సో మీరు నా వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే మీరు హిట్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్.
సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా జపాన్కి ట్రావెల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వీడియో షేర్ కూడా చేయండి. సో వీడియో మీరు చూసినప్పటికీ నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను నా ట్రిప్లో ఉంటా. ఇంకా జపాన్ ప్లేసెస్ ఎట్లున్నాయి, వాట్ టు ఎక్స్ప్లోర్, వాట్ టు ఈట్, ఒక డీటెయిల్ వీడియో నేను ఇంకా ముందు నేను చేయబోతున్నా. సో స్టే ట్యూన్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.